ఈ బాలుడికి ఇద్దరు రక్షకులు ఉన్నారు. ఒక పెద్ద ఎలుగుబంటి మరియు సాధారణ ముసుగు మనిషి. ఎవరైనా అతన్ని బెదిరిస్తే అవి వాళ్ళని అంతం చేస్తాయి. ఆ బాలుడికి ఏ ఆపద చేయనంత వరకు అవి ఎవరిని ఏమి చేయవు. అయితే ఈ డాక్టర్ అవి ఉన్నాయని అస్సలు నమ్మదు. ఆ బాలుడి తల్లి ఎలా మరణించిందో తెలుసుకోవడానికి ఆమె అతన్ని చాలా క్వశ్చన్స్ వేస్తుంది. దీంతో ఆ బాలుడికి చాలా కోపం వచ్చి కాగితంపై కోపంగా గీయడం ప్రారంభిస్తాడు. డాక్టర్ అతన్ని ఆపడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఆమె అతడికి కోపం తెప్పించిందని తెలియదు. వెంటనే అప్పుడు ఒక వింత గాలి వీస్తుంది. కానీ ఆమె దానికి భయపడదు. మరియు తన తల్లి ఎలా చనిపోయిందని నిరంతరం అడుగుతూనే ఉంది. దానికి బాలుడు ఇంటికి వెళ్లాలనుకుంటాడు. కానీ ఆమె బాలుడిని వెళ్లడానికి అనుమతించదు. అప్పుడు ఆ బాలుడు కోపంతో బిగ్గరగా అరుస్తాడు. దానితో గోడలు పగిలిపోతాయి, క్రేయాన్స్ కరిగిపోతాయి మరియు గాజు వేడెక్కుతుంది. ఏదో తప్పు జరుగుతుందని గ్రహించిన డాక్టర్ అతన్ని నియంత్రించడానికి ఒక ఇంజెక్షన్ తీసుకుంటుంది. కానీ ఒక సాధారణ ముసుగు ధరించిన వ్యక్తి కదలడంతో వెంటనే డాక్టర్ చేయి తన నుండి వేరవుతుంది. దాంతో తన కొలీగ్ చాలా భయపడి తన డైపర్ తడిపేసుకుంటాడు. డాక్టర్ సహాయం కోసం కాల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పుడు ఆమె ఒక వింత దృశ్యం చూస్తుంది. ఆమె శరీరం పైకి తేలుతుంది మరియు ఆ ఎలుగుబంటి ఆమెను చాలా దూరం విసిరివేస్తుంది. బయట ఉన్న కొలీగ్ దీన్ని చూసి పారిపోవాలని అనుకుంటాడు. కానీ తలుపు హ్యాండిల్ చాలా వేడిగా ఉంటుంది. అప్పుడు అతను రాక్షసుని ఎలాగైనా కనిపెట్టాలి అని తన కెమెరాను తీసుకుంటాడు. అప్పుడే పైనుండి ఒక విచిత్రమైన శబ్దం రావడంతో నెమ్మదిగా పైకి చూస్తాడు.